ఇంకా నేజల్ అలర్జీ మెయిన్గా మనము చాలా మందిలో చూస్తూ ఉంటామండి. ఇది మనకు జెనెటికల్లీ ప్రిడిస్పోజ్డ్ ఫ్యాక్టర్ అన్నమాట. కాబట్టి మెయిన్గా తల్లిదండ్రుల నుంచి చిన్నపిల్లలకి రావడం, ఇలా మనం ఫ్యామిలీస్లో రన్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రాణాంతకమైన జబ్బు ఏమీ కాదు. మనకు పేరెంట్స్ నుంచి పిల్లలకి జెనెటికల్గా వస్తుందంటే చాలామంది భయపడుతుంటారు, ఇదేదో చాలా సీరియస్ జబ్బు, దీనివల్ల ఏదో నష్టం జరుగుతూ ఉంటుందని. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదండి. జనరల్గా ఏంటంటే జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. ఎందుకంటే మనం ఉన్నటువంటి చుట్టుపక్కల, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే అలర్జీ ఉండదండి. కొంతమందికి డస్ట్ పడదు, కొంతమందికి చల్లగాలి పడదు, కొంతమందికి పుప్పొడి పడదు, కొంతమందికి పెంపుడు పిల్లులు కుక్కల్లో ఉన్నటువంటి ఫర్ పడదు, కొంతమందికి గీ పడదు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడవు. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో మనకి ఏదైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు మీరు అలర్జీ ఉన్నా కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఉంటారు. ఒక్కసారి మనకు సపోజ్ డస్ట్ పడదనుకోండి, ఆ డస్ట్ మీ ముక్కు బాగానే తగిలితే మీ బాడీ ప్రైమ్ అవుతుంది అలర్జీకి సంబంధించి. అదే డస్ట్, ఆ టైప్ ఆఫ్ డస్ట్ మళ్ళీ తగులుతూ ఉంటే మీరు సిమ్టమ్స్ చూస్తూ ఉంటారు. జనరల్గా అలర్జీకి సంబంధించినంత వరకు తుమ్ములు రావడం, ముక్కులో నీళ్లు కారడం, ముక్కు బ్లాక్ అయిపోవడం, అలాగే ఇచ్చింగ్ సెన్సేషన్ ముక్కులో కానీ, కంటి చుట్టూ కానీ, చెవుల్లో కానీ, కంటి చుట్టూ నల్లని సర్కిల్స్ రావడం వల్ల కానీ, ఇవన్నీ మనం మెయిన్గా అలర్జీకి సంబంధించిన లక్షణాలు చూస్తూ ఉంటామండి. అలాగే ముక్కుకు చుట్టుపక్కల 3 జతల సైనసెస్లు, ముక్కు వెనక భాగంలో ఒక సైనస్ అనేది ఉంటుందండి. ఈ సైనస్లన్నీ ముక్కు కనెక్షన్ ఉంటాయి కాబట్టి ఈ అలర్జీ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ సైనస్లన్నీ కూడా రియాక్ట్ అయ్యి సైనసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా చాలామంది చెప్తుంటారు అలర్జీ సైనస్ అని చెప్పేసి. చాలామంది సైనస్ అనుకుంటారు. సైనస్ కాదండి, అది అలర్జీ వల్ల సైనస్లు ఇన్ఫెక్ట్ అయితే దాన్ని సైనసైటిస్ ఉంటారు. రికరెంట్గా కోల్డ్స్ వస్తూ ఉంటే దాన్ని మనం అలర్జీ అంటాం. సో నేను ఇదివరకు చెప్పినట్టు ఇది మన జీన్స్లో ఉంటుంది కాబట్టి దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదండి. సో వీలైనంత వరకు మనం ఏదైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడం ద్వారా మనము ఈ అలర్జీ నుంచి మనం తప్పించుకోవడానికి వీలవుతుంది. దీనికి సంబంధించి కొన్ని నేజల్ స్ప్రేస్ కానీ, యాంటీహిస్టమిన్ మందులు వాడడం వల్ల కానీ అలర్జీకి సంబంధించిన లక్షణాలని టెంపరీగా కంట్రోల్లో పెట్టచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సేమ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్కి అలా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, మళ్ళీ ఈ లక్షణాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో సివియర్ లక్షణాలు ఉంటాయండి. అంటే రికరెంట్గా కోల్డ్స్ అవ్వడం కానీ, రికరెంట్గా నోస్ బ్లాక్ అవ్వడం, గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, నిద్ర రాకపోవడం, స్నోరింగ్, ఇలాంటి వాళ్ళల్లో టర్బినోప్లాస్టీ అనేది ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుందండి సర్జికల్గా. ఆ టర్బినోప్లాస్టీ ద్వారా కొంతవరకు ఆ లక్షణాలను తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సర్జరీ చేసిన తర్వాత కూడా కంప్లీట్గా మన ఆ బాడీలోంచి అలర్జీని బయటకు తీయడం నాట్ పాసిబుల్. ఎందుకు అంటే అది మన జీన్స్లో ఉంటుంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అలర్జీ ఈజ్ అవాయిడెన్స్. మనకి ఏదైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయడం ద్వారా అలర్జీ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.